వెల్కమ్ టు AP23 న్యూస్ స్పెషల్ డిబేట్కి స్వాగతం. డిబేట్లోకి వెళ్ళే ముందు మహానాడు గురించి కొన్ని ముఖ్య సంఘటనల్ని చెప్పాలనుకుంటున్నాను. మహానాడు అంటేనే పసుపు పండుగ, ఇంకా చెప్పాలంటే తెలుగు తమ్ముళ్లకు అతి పెద్ద పండుగ. అలాంటి పండుగకు కడప నగరం ముస్తాబయ్యింది. ఈ పండుగ ఈరోజు అంటే మంగళవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది. తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ మహానగరం నడుబొడ్డున స్థాపించడమే కాదు, పార్టీ పెట్టిన జస్ట్ 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని దేశ రాజధాని హస్తినలోని నాటి హస్తం పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుట్టించిన కథానాయకుడు ప్లస్ మహానాయకుడు నందమూరి తారక రామారావు అలాంటి మహనీయుడు స్థాపించిన పార్టీ. ఆయన జన్మదినం వేళ మరోసారి కడప వేదిగా మహానాడు పేరుతో మురిసిపోతుంది. ఈ మహానాడు ప్రస్థానం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు అంటే 1982 ఏప్రిల్ 10-11 తేదీల్లో హైదరాబాద్లో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మహానాడు సభను తొలిసారి నిర్వహించారు. అదే ఏడాది 1982 మే 27-28 తేదీల్లో తిరుపతి త్యాగరాజ మండపంలో మహానాడు పేరుతో మరో సభను నిర్వహించారు. అయితే మహానాడును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28వ తేదీన నిర్వహించాలని పార్టీలోని పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆ ప్రాతిపదికంగా మహానాడు నిర్వహిస్తున్నారు. ఇక టీడీపీ పాలక పగ్గాలు అందుకున్న తర్వాత విజయవాడ వేదికగా 1983 మే 26, 27, 28 తేదీల్లో ప్రథమ మహానాడు నిర్వహించారు. ఈ మహానాడుకు జాతీయ పార్టీల అగ్రనేతలు ఎంజి రామచంద్రన్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్కే అద్వానీ, చండ్రం రాజేశ్వరరావు, మేనకా గాంధీ, రామకృష్ణ హెగ్డే, మాకినేని బసవపున్నయ్య తదితరులు హాజరయ్యారు. 1984లో విశాఖపట్నంలోని పోలీస్ గ్రౌండ్స్లో మహానాడు నిర్వహించారు. 1986లో హైదరాబాద్లోని గండిపేటలో మహానాడు చేపట్టారు. 1987లో హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మహానాడు నిర్వహించారు. 1988లో విజయవాడ వేదికగా మహానాడు నిర్వహించారు. అయితే 1988, 85, 89, 91, 1995, 96, 97, 2008, 2012, 2019, 2024 సంవత్సరాల్లో మహానాడును టీడీపీ నిర్వహించలేదు. ఇక 1920, 21లో కరోనా విజృంభించింది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ మహానాడును డిజిటల్ పద్ధతిలోకి మార్చి పార్టీ నేతలు నిర్వహించారు. ఒంగోలులో మే 22, 2022 మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వేదికగా మహానాడు నిర్వహించారు. ఈ మహానాడులో తెలుగుదేశం పార్టీకి సరికొత్తగా నేతలు ఊపిరులూదారు. ఇంకా చెప్పాలంటే నాటి సీఎం వైఎస్ జగన్పై ప్రత్యక్ష మాటల యుద్ధానికి ఈ మహానాడు వేదికపై నుంచే పార్టీ నేతలు సమర శంఖం పూరించారు. ఈ క్రమంలో ఈ మహానాడు ద్వారా గత సీఎం వైఎస్ జగన్కి టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ మహానాడు సక్సెస్ కాదు, సూపర్ డూపర్ సక్సెస్ అయింది, దీంతో మళ్ళీ అధికారానికి చేరువ కాబోతున్నాం అనే సంకేతాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్పష్టంగా అందాయి. రాజమహేంద్రవరంలోనే 2023 రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడుకు తెలుగుదేశం పార్టీ సైతం సూపర్ సక్సెస్ అయింది. అంతేకాదు 2024లో జరగనున్న ఎన్నికల ప్రణాళికలకు ఈ మహానాడు వేదికగానే అంకురార్పణ జరిగింది. సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాల వివరాలను ఈ రాజమహేంద్రవరం మహానాడులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో సత్తా చాటిన 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. దీంతో అధికార హోదాలో 2025 టీడీపీ మహానాడు, అది కూడా వైఎస్ జగన్ సొంత ఇలాకా కడపలో నిర్వహిస్తున్నారు. మే 27, 28 తేదీల్లో ప్రతినిధులతో సభలు, అలాగే మే 29వ తేదీన అంటే చివరి రోజు నిర్వహించే సభకు దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఒక టాప్ సీక్రెట్ అని చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి మహానాడు రాజకీయంగా జీవం పోస్తుంటే పార్టీ కార్యకర్తలకు నేతలకు కొత్త ఊపిరిని ఇస్తుంది. ఈ మహానాడు పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం 10 ఏళ్లు మినహా మిగిలిన అన్ని సందర్భాలను ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది తెలుగుదేశం స్థాపించిన తర్వాత. సామాన్యులకు సైతం రాజకీయాలు అలా ఉంటాయనేది అర్థమైందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రజల మనసుల్లో నిత్యం నిలిచి ఉందంటే అందుకు మహానాడు కార్యక్రమం నిర్వహణ కూడా ఒకటన్నది సుస్పష్టం. తెలుగుదేశం పార్టీ సక్సెస్కు మహానాడు ఒక టాప్ సీక్రెట్ అనేది చెప్పాలి. ఇది ఓవరాల్గా చెప్పాలంటే మహానాడుకు సంబంధించినటువంటి పూర్తి అంశం. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఎలా కొనసాగుతుంది, ఇప్పుడు కడపలో ఎందుకు పెట్టారు అనే దాని మీద. కడపలో ఉన్నది మొత్తం 10 నియోజకవర్గాలు. అందులో 20 ఏళ్ల తర్వాత మరొకసారి కడపని 7-3 రేషియోతో టీడీపీ గెలుచుకోవడమే.
ఎందుకంటే కడప అనేది చాలా 20 ఏళ్లలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప పూర్తి పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు టీడీపీ హవా ఉండేది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో కడప కంచుకోట అయింది, వైఎస్కి కంచుకోట అయింది. అది కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు. ఆ కంచుకోటను బద్దలు కొట్టి 7 స్థానాలు కడపలో గెలిచారు. రానున్న రోజుల్లో ఆ 3ను కూడా ఫిల్ చేసేటువంటి ప్రయత్నమే మహానాడు అని కూడా పార్టీ శ్రేణులు ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ మహానాడికి 7 స్థానాలు ఇప్పటివరకు కంచుకోటుకున్నటువంటి కడపని బద్దలు కొట్టాం కాబట్టి ఈ టర్మ్ మహానాడుని కడపలో నిర్వహిస్తున్నామని చెప్పని కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే మహానాడులో ఒక సరికొత్త అధ్యయనం తెర మీదకి రాబోతుంది. అదేంటి అంటే ఎప్పటికీ ఆలస్యమైంది లోకేష్కి పట్టాభిషేకం జరగాలి అనే దాని మీద టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో లోకేష్కి పట్టాభిషేకం అంటే రేపు 28వ తారీఖున ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా మహానాడ వేదిక మీద నుంచి లోకేష్ని ప్రెసిడెంట్గానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గానా ప్రకటించబోతూ ఉన్నారు. జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ప్రకటించబోతున్నారా అనే దాని మీద ఉంది. సో లోకేష్కి పట్టాభిషేకం చేస్తే పార్టీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో అనే అంశాన్ని చర్చిద్దాం. చర్చలో పాటు మనతో పాటు పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు శరత్ చౌదరి గారు, అదేవిధంగా సీనియర్ పొలిటికల్ అనలిస్టు శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే శరత్ చౌదరి గారు. హలో సార్, ఏం పరిస్థితి? లోకేష్కి పట్టాభిషేకం రేపు 28 జరగబోతుంది. ఎన్టీఆర్ జన్మదిన రోజునే పట్టాభిషేకం కూడా జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అని కొంతమంది, లేదు పార్టీ ప్రెసిడెంట్ అని కొంతమంది, జాతీయ అధ్యక్షుడిగా రాబోతుంది అనేది. సార్ ఎక్కడో కంప్లీట్ డిస్టర్బెన్స్ ఉందండి. డిఎస్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ఆవిర్భావ తర్వాత ఇప్పుడు ఈ మహానాడుకి ప్రత్యేకత అనేది ఒకటి సంతరించుకుంది. ఎందుకు అని అంటే, మనం గత 5 సంవత్సరాలు ఒక విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్, లేదు అని అంటే ఒక రాక్షస పాలన చూసిన తర్వాత, ఇందాక మీరు అన్నట్లుగా ఒంగోలు రాజు వినిపిస్తుందా అండి? మీరు కంటిన్యూ చేయండి. రాక్షస పాలన తర్వాత ఇందాక మీరు అన్నట్లుగా ఒంగోలు అండ్ రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులు ఏవైతే ఉన్నాయో అవి కార్యకర్తలకి ఎంతో బలాన్ని చేకూర్చే మహానాడులుగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడుగా జరిగింది. ఆ తరువాత సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ దేనికోసం అయితే ఆవిర్భవించింది, తెలుగు ప్రజల కోసం ఏ విధంగా పాటుపడుతుంది అనే దాంట్లో కొన్ని మార్పులు, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఆధునికత దృష్ట్యా వీటన్నిటి వల్ల మనం ఒక 6 సిద్ధాంతాలని కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ మహానాడు. సో ఈ మహానాడికి ఇది ఒక మంచి శుభ పరిణామం అని మనం చెప్పుకోవాలి. 6 సూత్రాలు వచ్చేసరికి మనకి కార్యకర్తనే అధినాయకుడిగా చేసే అంత గొప్ప బలం ఈ మహానాడు ద్వారా మనం తీసుకొని రాబోతున్నాం. దాంతో పాటుగా పేద బలహీన బడుగు వర్గాల కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ దీనికి పేదవాళ్ళని ఎలా వాళ్ళ ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఏ విధంగా పార్టీ కావచ్చు, లేదు అంటే ప్రభుత్వం కావచ్చు పాటుపడాలి అనే దానికోసం వచ్చింది. సో పేదవారి అభ్యున్నత కోసం ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి స్త్రీ శక్తి గురించి, అండ్ ముఖ్యంగా యువగలం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఏ విధంగా అయితే యువతకి నిరుద్యోగం నుంచి మనం వారి అందరికీ ఉద్యోగ కల్పన కావచ్చు, వారి భవిష్యత్తు
మెరుగుపరిచే విధంగా ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద ఒక శ్రద్ధ పెడుతున్నాం. దాంతో పాటుగా అన్నదాత అనే కార్యక్రమం తీసుకొని రాష్ట్రంలో ఉన్న రైతులకు కావచ్చు, వాళ్ళందరికీ ఏ విధంగా చేయూతనివ్వాలి అనేది. సో ఇట్లా ఈ 6 సూత్రాలని ప్రవేశపెట్టి ప్రస్తుతం ఉన్న ఆధునికత ప్రపంచంలో ఏ విధంగా ఈ 6 సూత్రాల ద్వారా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల్ని అందరినీ మనం మెరుగైన జీవిత శైలి తీసుకొని వచ్చే విధంగా లోకేష్ ప్రణాళిక రచించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే మీరు చూస్తున్నారు, గత 43 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా లోకేష్ గారు ఎంత క్రియాశీలకంగా పార్టీని తను నడపగలుగుతున్నారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం బిజీగా ఉన్నా తను రాష్ట్రం అభివృద్ధి కోసం లేదు అని అంటే ప్రాజెక్టులు కట్టే పరిస్థితుల్లో తను బిజీగా ఉన్న కార్యకర్తలకి ఏ విధంగా లోకేష్ గారు అండగా ఉంటున్నారు. కార్యకర్త సంక్షేమ నిధి అనేది లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి చదువు నేర్పించడం కావచ్చు, ఇవన్నీ క్రియాశీలకంగా తను పార్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో భాగంగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా చేరుకోవడానికి ఆయన వెంట పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ నడిచే విధంగా ఈ మహానాడు తోడ్పడుతుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా రేపు మనం ఒక శుభ పరిణామాన్ని చూడబోతున్నాం. లోకేష్ గారి చేతికి ఒక క్రియాశీలకమైన పదవి దక్కబోతుంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ లోకేష్ గారి సారథ్యంలో గత 43 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పరిపాలించారో ప్రభుత్వాన్ని లేదు అని అంటే పార్టీని నడిపించారు, అదే విధంగా అంతకంటే మెరుగ్గా లోకేష్ గారు రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రైట్. శ్యాంప్రసాద్ గారు ఉన్నారా లైన్లో? ఉన్నానండి, చెప్పండి సార్. ఏంటి లోకేష్కి పట్టాభిషేకం అంటున్నారు, దీనికోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. పార్టీలో ద్వితీయ ప్రథమ శ్రేణి నాయకులే కాకుండా సీనియర్ నాయకులు కూడా లోకేష్కి పట్టాభిషేకం చేయాలంటున్నారు. సో ఉన్న పళంగా పదవి మార్పులు జరిగితే అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జాతీయ అధ్యక్ష హోదా వదిలేసి లోకేష్కి అప్పచెప్పే అవకాశం ఉందంటారా? లేదు అంటే కనుక ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అని చెప్తూ ఉన్నారు, ఆ దశగానే అడుగులేసి ముందు మహానాడులో అనౌన్స్మెంట్ చేస్తారంటారా? అందరూ అనుకోవటం ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వచ్చు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. రైట్. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఉంటాడని అనుకుంటున్నారు అందరూ. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఉంటూ చాలా మంచి పరిణామమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా పని ఒత్తిడి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒకవైపు పార్టీ కానీ ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కానీ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే చాలా టైం స్పేర్ చేయాల్సి వస్తుంది ఆయన. ఎందుకంటే పూర్తిగా సర్వనాశనం అయిపోయింది గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం. దాన్ని ఒక గాడిలో పెట్టడానికి కనీసం 10-15 సంవత్సరాలు కావాలి. దానికి పూర్తి టైము పరిపాలనకి టైం కేటాయించాల్సి వస్తుంది అనమాట. అందుకని పార్టీ మీద ఎక్కువ టైం స్పేర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం దొరకట్లా. అందుకని ఈలోపు లోకేష్ కూడా అందిపుచ్చుకున్నాడు నాయకత్వాన్ని. ఎందుకంటే తన సమర్థత ఏంటో నిరూపించుకున్నాడు ఎలక్షన్స్కి బిఫోరే. పాదయాత్ర ద్వారా, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో మమేకం అయిపోయాడు అనమాట. యువతతో కానీ, మహిళలతో కానీ, డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్తో కానీ, ఎస్సీ ఎస్టీతో కానీ, బీసీలతో కానీ అందరితోనూ మమేకం అయిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఉన్న కోరికలు సమస్యలు తెలుసుకొని వాటిని ప్రామిస్ చేసి 1 by 1 ఆ ప్రామిసులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్త యొక్క కష్టాలు తెలుసుకున్నాడు అనమాట. చాలామంది కార్యకర్తలు మరణించారు. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి ఎంతో సహాయం చేయటం. అసలు ఈ భారతదేశంలోనే కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ తెలుగుదేశం మాత్రమే. అదే పెద్ద శక్తి, అది ఒక పెద్ద
స్ట్రెంత్ అన్నమాట పార్టీకి. అది సాధించింది లోకేషే. లోకేష్ చాలా చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నాడు. అదే కాక విద్యావంతుడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. అందుకని తనకి హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎక్స్పోజర్ ఉంది వరల్డ్ లెవెల్లో. వరల్డ్ లెవెల్లో ఏ ఏ కంపెనీలు తీసుకురావచ్చు, ఏ ఏ కంపెనీలతో ఎట్లా కాంటాక్ట్ చేయాలి, వాళ్ళకి ఏ ఏ బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళు ఇక్కడ వస్తారు అనేది ఆలోచించుకుని ఇప్పుడు లాస్ట్ 10 monthsలోనే దగ్గర దగ్గర 8 lakhs to 9 lakhs క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలిగాడు అనమాట. మేజర్ పార్ట్ లోకేష్కే దక్కుతుంది దాంట్లో. అందుకని అతనికి శ్రమించే తత్వం ఉంది. విజన్ కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ విజన్ కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఐటీ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ మినిస్టర్, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇవన్నీ ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా నాశనం అయిపోయిన సందర్భంలో దాన్ని మళ్ళీ ఒక గాడిని పెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నాడు. డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. అదే కాక ప్రజా దర్బారు నిర్వర్తిస్తున్నాడు. ఒక ఆ నియోజకవర్గాన్ని కాక మంత్రిత్వ శాఖ, తన మంత్రిత్వ శాఖ చూడటమే కాక రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉండి పార్టీ వ్యవహారాలు చూస్తా, ఒకవైపు ఇండస్ట్రీస్ తీసుకొస్తా, ఒకవైపు గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు, సర్వనాశనానికి కారణమైన వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. అవన్నీ రెడ్ బుక్లో రాసి ఉన్నాయన్నమాట. రెడ్ బుక్ అనేది ఒక రాజ్యాంగం మనకి. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రకారమే ఆ రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అనేది చాలా మంది అపహాస్యంగా మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని. రెడ్ బుక్లో రాసి ఉంది చట్ట ప్రకారం ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షించడం వరకే రాసుకున్నారు. ఏ మనిషి పాదయాత్రలో కానీ మామూలుగా కానీ గత 5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడ్డారో వాళ్ళని చట్ట ప్రకారమే శిక్షిస్తూ వస్తున్నారనమాట. అది ఒక ఎత్తు. ఒకవైపు పరిపాలన మంత్రిత్వ శాఖ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతని రీవ్యాంప్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. చాలా సిస్టమేటిక్గా వస్తున్నాడు. అది కాక మరి ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చాడో మేము ఇప్పుడు చెప్పాను. 8 lakhs crores నుంచి 9 lakhs worth crores. యాక్చువల్గా ఆర్సెల్ఆర్ మెటల్తో గూగుల్ మీటింగ్తోనే దాన్ని సెట్ చేశారు. 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఆర్సెల్ఆర్ మెటల్. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇండస్ట్రీ. అటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు టీసీఎస్ దగ్గర దగ్గర 20 ఎకరాలు 99 రూపాయలకి ఇచ్చారని గగ్గోలు పెడుతున్నారు. టీసీఎస్ వస్తాం వల్ల 12,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. అదే పెద్ద కంపెనీ కాబట్టి వైజాగ్లో అది ఒక నాంది అనుకోవచ్చు. తర్వాత గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఎంత ఆలోచిస్తే ఇవన్నీ చేయగలరు మనిషి. మల్టీ టాస్క్డ్ పర్సన్ అనమాట. ఒకవైపు పార్టీ చూసుకోవాలి, ఒకవైపు కార్యకర్తల రక్షణ చూసుకోవాలి, ఒకవైపు రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి. వాళ్ళు చేసే చండాల పనులన్నింటినీ నిమిషము అన్ని అబద్ధాలతో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేదాన్ని తిరగొట్టాలి. ఇన్ని చాలా సమర్థవంతంగా తిరగొడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిగా ఎదుగుతున్నాడు అనమాట. ఆ ఎదిగే క్రమంలో పార్టీ మెయిన్గా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే ఉండి మా క్రియాశీలకంగా అంటే ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తే మంచిదన్నమాట. ఎందుకంటే ఆయన గైడెన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఈయన జనరల్ సెక్రటరీగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు కనుక వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే ఇంకా పైకి వెళ్ళే లక్షణాలు ఉన్నాయి అనమాట. ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపెట్టి మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన పర్సనల్గా 2 సార్లు పిలిచి ఫ్యామిలీతో సహా రమ్మని 2 సార్లు అడిగితే అప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి గారి దగ్గర 2 hours డిన్నర్ మీటింగ్లో కూర్చున్నారు. భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర మంత్రికి అంత టైం ఇవ్వడం ఎప్పుడు జరగల. చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత టైం ఇచ్చిండ్రు ఆయన. కాబట్టి లోకేష్ లో ఉన్న నాయకత్వ లక్షణాలని ప్రధానమంత్రినే గుర్తించాడు, మనం కాదు, ప్రధానమంత్రే గుర్తించాడు. కాబోయే నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ఆయనేనని దానికి సిగ్నల్స్ తెలిసిపోతున్నాయి అన్నమాట. అందుకని ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. ఎక్స్పీరియన్స్ వస్తుంది. కమింగ్ 4 yearsలో పార్టీని పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ప్రతి ఒక్కరితోనూ అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి నాయకుడు అయ్యే లక్షణాలు ఉన్నాయి అన్నమాట. రైట్. శరత్ గారు సార్ చెప్పండి, ఏమంటారు? లోకేష్కి పట్టాభిషేకం అంటే యువతకి ఇప్పటికే ప్రాధాన్యత ఉంది పార్టీలో. అంటే 40% యువతకి ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు. సీనియర్స్ జూనియర్స్ సమతుల్యత ఉంటుంది, సమానంగా వ్యవహారం ఉంటుంది అన్నారు. లోకేష్కి ఇప్పుడు కీలకమైనటువంటి బాధ్యతలోకి వెళ్ళిన తర్వాత
ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు మంత్రిత్వ శాఖలో ఉన్నారు, అంటే ఏదేదో నామాత్రం మంత్రి తీసుకోకుండా ఒక కత్తి మీద స్వామి లాంటిది ఒక సవాల్గా స్వీకరించి విద్యాశాఖ తీసుకుని దానిలో ఎప్పటికప్పుడే సమూల మార్పులు తీసుకొస్తున్నారు. విద్యాశాఖలోనే మంచి మార్పులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఒక పదవిని కూడా తీసుకుంటున్నారు. ఏమంటారు దీని మీద కామెంటు ఓవరాల్గా? ఇంతకు ముందే మన పెద్దలు చెప్పినట్లు విద్యాశాఖలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారు. పాఠ్య పుస్తకాల మీద కూడా ఆయన పేర్లు, కలర్లు, షూలు, వీటన్నిటి మీద బ్రాండింగ్ ఏ విధంగా చేశారు. వాటన్నిటిని ఒక పక్కన పెట్టేసేసి ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ అనే దాంట్లో బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ, ఇట్లాగా కొన్ని ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ 1 అని, మ్యాథ్స్ 2 అని వస్తే మొత్తాన్ని క్లబ్ చేసి సింగిల్ సబ్జెక్ట్ లాగా చేసుకొని సైన్స్ లో ఒక సబ్జెక్ట్ పెట్టేసి, మ్యాథమెటిక్స్ లో ఒక సబ్జెక్ట్ పెట్టేసి పిల్లవాళ్ళకి తక్కువ బర్డెన్ ఉండేటట్లుగా చూసి ప్రతి శనివారం కూడా వాళ్ళు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటే వాళ్ళకి మైండ్ రిఫ్రెష్ అవుతూ ఉంటది అని చెప్పేసి సాటర్డే నో బ్యాక్ డే అని అన్నట్లుగా ఒకటి పెట్టుకొని పిల్లలతో పాటు వాళ్ళకి ఈ మధ్య చూస్తే మనం రిజల్ట్స్ లో కూడా ఏ విధంగా 10వ తరగతి కావచ్చు, లేక ఇంటర్మీడియట్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉత్తీర్ణత శాతం ఏ విధంగా పెరిగింది అనేది మనం చూస్తే దాని వెనక లోకేష్ గారి కృషి ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. స్కూల్ ఆధునీకరణలో కావచ్చు, లేదు అని అంటే పాఠ్యాంశాలు రివైజ్ చేయడంలో కావచ్చు, అదే కాకుండా ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఒక డిఎస్సిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయడంలో కావచ్చు. ఇది కాకుండా యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ విషయం తీసుకుంటే అంతమంది వైస్ ఛాన్సలర్ ని కొత్త వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని, లేదా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నియమించి ఇంకొక టాస్క్ ఒకటి పెట్టుకున్నారు, ఇంకొక ఎయిమ్ ఒకటి పెట్టుకున్నారు. ఏంటి అని అంటే నెక్స్ట్ వైస్ ఛాన్సలర్స్ మనం తీసుకోవాలి అని అనుకుంటే బయట కంట్రీస్ నుంచి కూడా, పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి కూడా, ఫారిన్ కంట్రీస్ నుంచి డీన్స్ కూడా మన దగ్గర అప్లై చేసుకునే స్థాయికి మనం వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగినట్లుగా ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ విద్యా నాయకుడు తక్కువ కాలంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే కేవలం లోకేష్ బాబు మాత్రమే. అందులో అది చాలా క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే లోకేష్ గారు ఇదివరకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన విధానం కావచ్చు, లేదు అని అంటే తర్వాత వరల్డ్ బ్యాంక్ కి ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదు ఎంతో మంది లీడర్స్ తోటి కావచ్చు, లేదు అని అంటే కంపెనీ సిఇఓస్ తోటి కావచ్చు మాట్లాడుకున్న పద్ధతి చూస్తే ఆయన ఎంత ఎఫిషియెంట్ లీడర్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎన్నో కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కంపెనీలు తీసుకొని రావడం ఈజీనే, ఎవరికైనా ఈజీ. కానీ వెనక్కి వెళ్ళిపోయి తరివేయబడిన కంపెనీస్ ను కూడా ఒప్పించి మెప్పించి మళ్ళీ వెనక్కి మన రాష్ట్రం వైపు చూసేటట్లుగా చూడటం అని అంటే అది ఒక సాధారణమైన లీడర్ చేయగలిగిన పని కాదండి. ఎంతో టాలెంట్, ఎంతో నైపుణ్యత, లేదా ఎంతో స్కిల్ సెట్ ఉంటే తప్ప వెళ్ళిపోయిన వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి వెనక్కి తీసుకొని రాగలగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇందులో లోకేష్ గారు చాలా సక్సెస్ అయ్యారు. అదే విధంగా రాష్ట్ర బాధ్యతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జాతీయ పరంగా ఆయన తీసుకునే బాధ్యతలు కూడా డెఫినెట్ గా ఆయన అర్హుడు అండ్ సమర్థవంతంగా ఆయన నాయకత్వ పటిమ నిరూపించుకోగలరు అని మేము క్లియర్ గా నమ్ముతున్నాం. రైట్, ఓకే. శ్యామ్ ప్రసాద్ గారు, చెప్పండి. యువగళం పాదయాత్ర ప్రారంభంలో ఒకలా ఉంటే, యువగళం పాదయాత్ర మధ్యలో ఒకలా ఉంటే, ముగింపు ఇంకోలా ఉంది. ప్రారంభం నుంచి లోకేష్ తీసుకున్నటువంటి ఏవైతే పార్టీకి సంబంధించి నిర్ణయాలు కావచ్చు, ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈవెన్ అంతన్నిటికన్నా పెద్ద ఉపద్రవం ఏదైనా ఉంది, పెద్ద సమస్య ఏదైనా ఉందంటే పాదయాత్ర ముగింపు దశకొచ్చేపాటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అత్యంత కీలకం లోకేష్ పాదయాత్రలో. అప్పటి వరకు ఎన్నో సమస్యలు అధిగమించుకుంటూ వచ్చాడు. దాదాపుగా
తూర్పుగోదావరి జిల్లా దాకా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేవాడికి బ్రేక్ పడింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. అదే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమహేంద్రవరం జైలుకి ఆయన తరలించారు. సరే, అరెస్ట్ తర్వాత ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేశారు. సరే, అన్నిటికీ అడ్డుకున్నారు. కానీ అక్కడ కూడా అదే దీక్షతో ఉన్నాడు. అంటే పాదయాత్ర మొదటి నుంచి ముగింపుకు వచ్చేపాటికి ఎన్నో ఎదుర్కొన్నా చాలా క్లిష్ట పరిస్థితి ఏంటంటే అరెస్టు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పుడు యువతని అన్ని వర్గాల ప్రజలను కూడా టచ్ చేసుకుంటూ వచ్చారు. అన్ని వర్గాల్లో పని చేస్తున్నటువంటి వ్యక్తులను టచ్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్వాలిటీకి మించి ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకుని గతంలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చిన గ్రామీణ శాఖ మంత్రిగా పనిచేసి కూడా, అప్పుడు ఐటీగా పనిచేసి కూడా గ్రామీణ శాఖలో అవగాహన లేకపోయినప్పుడు కూడా అప్పుడే పెద్ద ఎత్తున సిసి రోడ్లు పోయటం, కరెంటు విషయంలో, పంచాయతీల డెవలప్మెంట్ విషయంలో కూడా అప్పుడు మంచిగానే పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా పనిచేస్తూ ఉన్నారు. సో ఏమంటారు మీరు? బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పాలంటే పాదయాత్ర ఎలా నడిచింది, ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ ఎలా నడుస్తుంది? ముగిద్దాం. యాక్చువల్గా పాదయాత్ర చాలా క్లిష్టమైన పరిస్థితిలో, పార్టీ క్లిష్టమైన సమయంలో మొదలుపెట్టాడు ఆయన పాదయాత్ర. అందరూ ఎంతో ధైర్యంతో పాదయాత్ర బిగిన్ చేశాడు కుప్పం నుంచి. ఆయన పాదయాత్ర ఆపటానికి శతవిధాలా ప్రయత్నించారు, జీవోలు తీసుకొచ్చారు. అది కోర్టుకెళ్ళి జీవో నెంబర్ 1 కొట్టేశారు. తర్వాత అసలు ఆయన్ని మైక్ లాక్కున్నారు. ఆయన స్టూల్ ఎక్కి స్టూల్ మీద మాట్లాడుతుంటే స్టూల్ లాక్కున్నారు. ఒక ఇంటి బాల్కనీలో కూర్చుని కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది దాన్ని ఆపాలని ట్రై చేసినా ఎక్కడ ఆయన తొణకలా బెణకలా పాదయాత్రను ఎక్కడ ఆపలేదన్నమాట. విజయవాడ వరకు బ్రహ్మాండంగా జరిగింది. విజయవాడ నుంచి ఇంకా పెరిగిపోయే సమయంలో, రాజమండ్రి దాటిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. అన్యాయంగా, అక్రమంగా, ఏమి కేసు లేని దానికి అన్యాయంగా కావాలని చేశారనమాట. దానికి స్పందనే 100 కంట్రీల్లో స్పందన వచ్చింది. ఎందుకంటే ఆయన విజన్తో ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది యువత ఇవాళ స్థిరపడ్డారు. ఎప్పుడు ఫ్లైట్ చూడనాళ్ళు, బస్సులు ట్రైన్లు చూడనాళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కి విదేశాల్లో స్థిరపడి ఎంతో సంపాదించి కుటుంబాలకు ఆసరగా ఉన్నారన్నమాట. వాళ్ళందరూ విశ్వాసంతో, చంద్రబాబు గారి మీద విశ్వాసంతో, ఆయన తప్పు చెయ్యడు అని ఉద్దేశంతో నిరసన తెలియజేశారు. దగ్గర 100 కంట్రీస్లో చేశారు. అదే ఆంధ్రప్రదేశ్లో చేశారు, హైదరాబాద్లో ఇంకా ఎక్కువ చేశారు. అంత నిరసన తెలియజేసి ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేశారు. సైబరాబాద్ ఎలా నిర్మించాడు, ఎయిర్పోర్ట్ ఏంటి, ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది, ఐఎస్బి ఎలా వచ్చింది, ఎన్నో అసలు హైదరాబాద్ వచ్చి మీరు సైబరాబాద్లోకి చూస్తుంటే ప్రతి అడుగున చంద్రబాబు నాయుడు గారి ముద్రలు కనపడతాయి అన్నమాట. ఇవాళ 10 లక్షల నుంచి 20 లక్షల మంది డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఒక నగరమే నిర్మించబడింది. అసలు ఏ కార్నర్లో చూసినా ఆయన యొక్క ముద్రను అనమాట. దాన్ని గైడెన్స్గా తీసుకుని ఒక రాజకీయ నేపథ్యంలో పుట్టిన వ్యక్తి లోకేష్. వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మేనమామ 3 సార్లు నుంచి ఎమ్మెల్యే, ఒక సినీ సెలబ్రిటీ, పిల్లనిచ్చిన మామ మేనమామ. అట్లాగే పెద్దమ్మ సెంట్రల్ మినిస్టర్ చేసింది. అట్లాగే ఆయన ఇంకో మామయ్య హరికృష్ణ, ఆయన కూడా రాజ్యసభ ఎంపీ చేశాడు, స్టేట్ మినిస్టర్ చేశాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నేపథ్యంలో ఉన్నారు ఆ కుటుంబం అంతా. దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళ నుంచి ఆడలో ఉన్న మంచి గుణాలను ఆయన తీసుకున్నాడు. పట్టుదల, శ్రమించడం, ఒక టార్గెట్ పెట్టుకోవటం, ఒక మంచి పని అని తెలిస్తే దాన్ని వదలకుండా అడ్డు పెట్టుకోవడం, ప్రజల సమస్యలు ఏంటో పూర్తిగా అవగాహన చేసుకున్నాడు పాదయాత్రలో. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఒంటరి వాడైపోయాడు. ఆ సిచ్యువేషన్ని ఒక కొడుకుగా, అదే పార్టీ యొక్క రాష్ట్ర కార్యదర్శిగా ఎట్లా ఎదుర్కొన్నాడో మనం అందరం చూసాం. ఎంత ధైర్యం కావాలి, ఎంత విల్ పవర్ కావాలి. తండ్రిని జైల్లో పెట్టిన తర్వాత తను ఒక్కడే ఏకాకైపోయాడు. ఢిల్లీలో లాయర్స్తో మాట్లాడుతూ, డిఫరెంట్ రాజకీయ పక్షాలు మనకు సపోర్ట్ కొనాలతో మాట్లాడటం, ఇన్ని చేసి దాన్ని ఎట్లాగొట్లా నిలదొక్కున్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం రాజమండ్రిలో ఉన్నారు. తన వైఫ్ కానీ, తల్లి కానీ అందరూ ఉన్నారు ఇంటి దగ్గర. ఒక కొడుకుని అట్టు పెట్టుకుని హైదరాబాద్లో అన్ని ఆర్డ్ సిచ్యువేషన్స్లో తన నాయకత్వం, తనకు తానే శిల్పిగా చెక్కుకున్నాడు. ఒక శిల్పంలాగా తయారాడు అనమాట. అంత నాయకుడిగా ఎదగడానికి కూడా ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్. అయినా ఆయన అరెస్ట్ చేయడంలో అతని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చిన నాయకుడిగా ఎదిగాడు అతను. తర్వాత
జైలు నుంచి వదిలిపెట్టిన తర్వాత వైజాగ్లో అంతిమంగా పాదయాత్ర ముగిసింది. చాలా గ్రాండ్గా వైజాగ్ వరకే చేశారు. టైం లేదు, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పాదయాత్ర చేయకుండా వైజాగ్తోనే ఆపారనమాట. అప్పటికి అతను పవన్ కళ్యాణ్ కూడా ఫైనల్ మీటింగ్, పాదయాత్ర ఫైనల్ మీటింగ్కి పిలిచాడు. ఎందుకంటే తన క్రెడిట్ తను ఒక్కడికే కాదు, తనతో అందరూ పంచుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా పిలిచారు. అక్కడ అప్రస్తుతం అయినా సరే అంత బ్రాడర్ మైండ్ ఉందన్నమాట. రీసెంట్గా ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే ఏ మీటింగ్లో అయినా సరే పవన్ అన్న అని ఎంతో మర్యాదగా ఆప్యాయంగా పిలుస్తున్నాడు అనమాట. అది నాయకత్వ లక్షణం అనమాట. బ్రాడర్ సెన్స్, చాలా విశాల హృదయం ఉంది అతనికి. వయసు ఉంది, శక్తి ఉంది, మేధావితనం ఉంది. కాబట్టి తను 24 hours కష్టపడగలడు. ఒకే మంత్రిత్వ శాఖ చూసుకోగలడు, ఒకే ఇండస్ట్రీని తెప్పించుకోగలడు. ఆల్రెడీ 10 monthsలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయో మనం చూసాం. అలాగే ఈ పార్టీని నడిపించుకునే యొక్క వయసు ఉంది అతనికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడాల్సి వస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టాలంటే, అమరావతిని ఒక లైన్లో తీసుకురావాలన్నా, పోలవరం కంప్లీట్ చేయాలన్నా, అలాగే ఆయన కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చాడు ఇప్పుడు, పనకచర్ల ప్రాజెక్టు. దాని మీద ఆయన మైండ్ అంతా దాని మీద పెట్టుకున్నాడు. ఎంత టైం స్పేర్ చేస్తున్నారో మన ఊహకు అందని విషయం అనమాట. ఒకేప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. మరి ఒకవైపు ఇది 6 ప్రామిసులు చేశారు. దాంట్లో ఇప్పుడు తల్లికి వందనము, అన్నదాత సుఖీభావ ఈ నెలలో ఇవ్వబోతున్నారు. వాటి గురించే ప్రతిపక్షాల వాళ్ళు ప్రతి నిమిషం ఎత్తి చూపుతున్నారు అనమాట. ఖజానానేమో దివాళా తీసుకూస్తుంది. ఎలా ఇవ్వాలో అర్థం కానిస్తేది. అయినా సరే పార్టీ ఫస్ట్ నెల నుంచే 3,000 నుంచి 4,000 చేసిన పెన్షన్ని అమలు పరిచారు, 4,000 రూపాయలు. అదే గత గవర్నమెంట్లో 2,000 నుంచి 3,000 రావడానికి 5 సంవత్సరాలు పట్టిందనమాట. వాళ్ళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇంకా మీరు ప్రామిస్ చేశారు, ఒట్టొట్టి ప్రామిసులు చేస్తున్నారు, వెనుపోటు దినము, ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. వాళ్ళలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు. ఎంతసేపటికి రాజకీయ ప్రయోజనాల కోసం అన్నెసెసరీ థింగ్స్, అబద్ధాలు మాట్లాడుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు. ఇంతమందిని ఇన్ని రకాలుగా ఎదుర్కొంటా, ఒకవైపు రాజకీయంగా ప్రతిపక్ష నాయకుల్ని ఎదుర్కొంటా, ఒకేపు 5 సంవత్సరాల్లో అతను రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళకి చట్టపరంగా శిక్షపడే విధంగా ఒక ప్రాసెస్ లో అది ఆ ఆస్పెక్ట్ లో వెళ్తున్నారు. ఒకేపు పార్టీని పటిష్టపరిచి కార్యకర్తలకి హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన పల్నాడులో చనిపోయాడు, చివరికి తెలుగుదేశమే నా పార్టీ అన్నాడు. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు మొన్న. అలాగే కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ స్కూల్స్ లో ఇచ్చేస్తున్నారు. ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచారు. ఇలా ఎన్ని చెప్పుకుంటూ వెళ్తే 2-3 hours పడుతుంది ఆయన నాయకుడిగా ఎదిగిన విధానం. ఈ పాదయాత్రలో జరిగిన మూడు ఘట్టాలు నేను చెప్పాను మీకు. రైట్. ఓకే, థ్యాంక్ యూ శరత్చంద్ర గారు, థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారు. మొత్తం మీద చూస్తే కనుక తెలుగుదేశం మహానాడు 27, 28, 29 కడప వేదికగా ప్రారంభం కాబోతుంది. సో కడపలో ఎందుకు ప్రారంభం కాబోతుంది అంటే పెద్ద అంశం. కడపలో ఇప్పటి వరకు కూడా గత 20 ఏళ్ల నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2004 నుంచి ఇప్పటి వరకు కూడా కడపలో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. సో దానికి చెక్ పెట్టారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ మొదలు 2004 వరకు టీడీపీ కడప జిల్లా కంచుకోట. ఆ తర్వాత వైఎస్ జగను 20 సంవత్సరాల పాటు టీడీపీ ప్రాభావం కోల్పోయింది. ఇక్కడ 2024లో టీడీపీ పునర్వైభవం వైఎస్ఆర్ అండ్ జగన్ జిల్లాలో మహానాడు అంటే ప్రతి టీడీపీ కార్యకర్త పెద్ద ఎమోషన్. మహానాడు కడప ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన మహానాడుగా నిలిచిపోతుంది అనేది ఇప్పుడు చర్చ, విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశము. అంతేకాకుండా ఇక్కడ కొన్ని అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ మిత్రులు కడప జిల్లాకు విచ్చేస్తున్న సందర్భం కడప నుంచి 60 కిలోమీటర్ల మైదుకూరు అండ్ బద్వేల్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దర్శించవలసిందిగా ఇప్పటికే మహానాడుకు ఇచ్చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ చొరవతో నిర్మించిన బ్రహ్మసాగరం ఒంటిమిట్ట రామనయం దేవుని కడపలను కూడా వీక్షించాలనేది మాత్రం ఇప్పటికే కొంతమంది నాయకులకి దాని ఈ సమాచారాన్ని కూడా అందించింది ఈ మహానాడు కడప నుంచి జరుగుతున్నది. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 టీడీపీ గెలుపు. ఆ గెలుపుకి కృతజ్ఞతగా స్థానిక ఆశలు నెరవేర్చవలసిన బాధ్యత టీడీపీకి ఉంది.
కుందు పెన్నా ఎత్తిపోతలు, రాజోలు జలాశయం, జోళదరాసి రిజర్వాయరు, బ్రహ్మసాగరు ఆధునీకరణం, తర్వాత కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం, కడప తిరుపతి, అదే 4 వరుసల జాతీయ రహదారి, కడప బెంగళూరు రైల్వే లైను పూర్తి చేసేదానికి, అంతేకాకుండా జిల్లా పార్టీ ప్రతినిధులు కార్యకర్తలకు ఈ విషయంపై దృష్టి సారించి కడప జిల్లాలో గెలుపు నిలుపుకునే విధంగా మహానాడు అక్కడ ఇది చేస్తారు. దీన్ని కొంచెం అంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీ ఉంది, కూటమిలో కాకుండా వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఇదేంటంటే మహానాడు నిలిపివేయాలి, కరోనా కేసులు పెరుగుతున్నాయని ఏదో బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. మరో పక్క నుంచి కడపలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పెట్టుకున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పెట్టేది కాదు అసలు మహానాడు ద్వారా ఇప్పుడు వరకు అంటే 20 ఏళ్ల ప్రాభావం కోల్పోయి తిరిగి పునర్వైభవం సాధించింది కాబట్టి ఆ దిశగా అడుగులేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జలాశయాల కోసం, 4 వే లైన్ల కోసం, అంతేకాకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తల విశ్వాసాన్ని నిలుపుకోవడానికి, ఆ గెలుపుని నిలుపుకోవడానికి మహానాన్ని అక్కడ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి కానీ టీడీపీకి అసలు టార్గెటే కాదు. గాలివాటంలో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి లేనటువంటి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల తర్వాత పూర్తిగా ప్రజల చేత ప్రజల విశ్వసనీయత కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో, పవన్ కళ్యాణ్కో టార్గెట్ కాదు. వాళ్ళు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆరోపణలు చేయడం, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం తప్ప చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీకి కానీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కాదు. కడప జిల్లాలో ఇప్పుడు సాధించిన విజయం ఆయన ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే సొంత జిల్లాలోనే 20 ఏళ్ళు నిలబెట్టుకున్న జిల్లాలో ఉన్న పళంగా ఆ ప్రభావం కోల్పోయటం అనేది ఆయన ఏ స్థాయిలో ఆ జిల్లా ప్రజలు చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పాలంటే కడప జిల్లాలోనే విశ్వసనీయత కోల్పోయి, సొంత జిల్లాలో విశ్వసనీయత కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో, జగన్మోహన్ రెడ్డి అడ్డాలోనో మహానాడు నిర్వహించాల్సిన అవసరం టీడీపీకి లేదు. మహానాడు నిర్వహణ అంతా కూడా ఈ గెలుపుని నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి మహానాడుగానే చూడాల్సినటువంటి అంశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా మహానాడు వేదిక మీద నుంచి ఒక పెద్ద శుభవార్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ ప్రతి కార్యకర్త వినబోతున్నారు. లోకేష్కి కీలకమైనటువంటి పదవిని ఇవ్వటం ద్వారా